నమస్తే, వెల్కమ్ టు A99 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకలో ఈ నెల 26 నుండి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివ లింగ మహారుద్రాభిషేకం, మార్చి 2వ తేదీ శనివారం 6వ రోజు విఘ్నేశ్వర పూజ, పరిషత్ పంచగవ్య ప్రాసన, గోపూజ, మహావ్యాసము, రుద్రాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, నవగ్రహ హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వరాముడు, సునీత దంపతులు పీటలపై కూర్చొని భీమశంకర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గుర వర్యులు డాక్టర్ అమర్ అలీ షా హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివ లింగాలకు అభిషేకం నిర్వహించారు. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా మాట్లాడుతూ, ఒక భగవంతు సంకల్పంతో ఈ కోటి మహారుద్రాభిషేకం నిర్వహించడం, ప్రతిరోజు ఏదో ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతిని తీసుకొచ్చి ఆశీస్సులు అందించడం, భక్తి తత్వాలు వినిపించడం, పీఠాధిపతులు ఆశీస్సులు అందించడం జరుగుతుంది. ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్యోతుల నెహ్రూకి భగవత్ సంకల్పం తోడై మరెన్నో కార్యక్రమాలు చేయాలని, భగవత్ సంకల్పం నెహ్రూ కుటుంబం పొందుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులకు అందించడం ఓ గొప్ప మహోన్నత కార్యక్రమం అన్నారు. మాఘమాసములో మనం స్వయంగా కోటి లింగములకు అభిషేకం చేసుకోవడం అంటే మన ప్రాంత ప్రజలకు ఆ శివుడు అనుగ్రహించినటువంటి పరిపూర్ణ అవ్యాజ అనుగ్రహం తప్ప మరొకటి కాదు. అటువంటి యొక్క శివనామాన్ని మనమందరం కూడా ఒకసారి భక్తితో పలుకుదాం. మీకు ఆ పరమశివుని యొక్క మంగళాశాసనాలు, అదేవిధంగా జ్యోతుల నెహ్రూ గారి దివ్య దంపతుల యొక్క ఆశీస్సులు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. అద్భుతంగా రామతత్వాన్ని శివతత్వాన్ని రెండూ కూడా వీరు చాలా విశదీకరించి దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పారు. ఆ ప్రకారంగా ఉపయోగించుకుని భక్త మహాశయులందరూ కూడా ధన్యులవ్వాలని కోరుతూ వారికి కూడా కరతాళ ధ్వనుల ద్వారా మన ఆనందాన్ని తెలుపుతాం. అలజడి చెంది అది మనసు మన యొక్క చెంతన ఉండకుండా ఆయా కార్యకలాపాల వైపు దృష్టి సారింపబడి ఉంటుంది. అందుచేత మన మనస్సు ఆ భగవత్ స్వరూపం యొక్క శక్తిని పొంది తరించేటువంటి అవకాశం లేకపోవడం చేత మన మనస్సుని భగవత్ సంకల్పం వైపు కేంద్రీకరింప చేయాలి అన్నట్లయితే మన మనసుకు ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనం పొంది తరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా సద్గురువర్యుల యొక్క, పీఠాధిపతుల యొక్క, స్వామీజీల యొక్క, యోగుల యొక్క, జ్ఞానుల యొక్క తాత్విక సందేశాలు మన మనసుని ప్రేరేపింపజేసి మన మనసులో స్ఫూర్తిని కలిగించి మన మనసులో ఒక తాత్విక జ్ఞానశక్తిని ప్రసాదింపచేయడం జరుగుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తి మన మనసులో ఉండేటువంటి అలజడిని, అశాంతిని, అసహనాన్ని తొలగించి మనలో తాత్విక దైనందిన జీవన విధానంలో తాత్విక చింతన కలిగిస్తుంది. ఆ తాత్విక చింతన ద్వారా మనం భగవంతుని తత్వాన్ని నేర్చుకోవాలి, భగవత్ తత్వాన్ని పొందాలి, భగవంతుని యొక్క ఆశీస్సులు మనం ఎల్లప్పుడూ పొందుతూ మన జీవన విధానంలో సుఖమయం కాబడేటువంటి స్థితిని మనం కల్పించుకోవాలి అనేటువంటి భావంలో మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనలో భక్తిభావం వృద్ధి చెందుతుంది. ఆ భక్తి భగవంతుని యందు అనుసంధానింపబడి అది ఒక పవిత్రమైనటువంటి విశ్వాసంగా మనలో ఏర్పడుతుంది. ఆ విశ్వాసం మనలో లక్ష్యాన్ని కలిగిస్తుంది. ఆ లక్ష్యం భగవంతుని యొక్క తాత్విక జ్ఞానం యందు మనస్సు నిమగ్నమయ్యేటువంటి స్థితిని కలిగిస్తుంది. ఆ స్థితి చేత మనం భగవత్ తత్వాన్ని తన్మయత్వంతో ఆ భగవంతుని యందు మన మనస్సుని అర్పించుకొని మనం ప్రయాణం సాగించడం అనేటువంటి అంశం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక తాత్విక చింతన మనలో వృద్ధి చెందుతుంది. ఆ ఆధ్యాత్మిక తాత్విక చింతన చేత మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆటుపోట్లను, కష్టాలను, అగాధాలను, నష్టాలను, దుఃఖాలను, సమస్యలు, తాపత్రయాలను, ఒత్తిడి, అలజడి, అశాంతి, అసహనం ఇత్యాది విషయాలన్నీ కూడా
అవి క్రమేపీ కాలానుగుణ్యంగా సమసిపోయి తొలగిపోయి మనలో శాంతి ఏర్పడుతుంది. భగవతత్వంతో కూడినటువంటి శాంతి ధామాన్ని మనం చేరుకునే అవకాశం మన మనసుకి ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆ యొక్క భగవత్ సంకల్పం చేత ఆ భగవంతుడు ఈ కష్టం నుండి తొలగించారు, ఈ యొక్క నష్టం నుండి తొలగించారు, ఈ